హలో మా నమస్తే అందరికీ. నేను మీ సతీష్ పెనగాని. తెలిసిందే మీకు, రష్యాలో నేను సమారా స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో కరెంట్లీ థర్డ్ ఇయర్ చదువుతున్నాను, ఎంబీబీఎస్. సో ఈ వీడియో దేని గురించి అంటే, ఇప్పుడు కొత్తగా ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో రష్యాలో ఎంబీబీఎస్ చేయడానికి, వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉండబోతుంది. సో ఏమేమి చెప్తామంటే ఈ వీడియోలో, వాళ్ళు రష్యాకి రాకముందే ఇండియాలో ఏమేమి కొనుక్కొని ఇక్కడికి తీసుకురావాలి, వాళ్ళు అక్కడ ఏం కొనుక్కుంటే బెటర్, ఇక్కడ ఏం దొరుకుతాయి, వాళ్ళు ఏమేమి ప్యాక్ చేసుకోవాలి వాళ్ళు ఇండియా నుంచి రష్యాకి వచ్చేటప్పుడు, వీటిలన్నిటి గురించి మాట్లాడదాం. ఇంకా అక్కడికి ఇక్కడికి ప్రైజెస్ కూడా వ్యారీ చేస్తూ మాట్లాడదాం. వీడియోలోకి అయితే సరే, మనం ఫస్ట్ అయితే బుక్స్ గురించి మాట్లాడుకుందాం. ఏమేమి బుక్స్ క్యారీ చేయాలి ఇక్కడికి, ఇక్కడ ఏం బుక్స్ దొరుకుతాయి, అసలు మనం తెచ్చుకోవాలా వద్దా, వీటి గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ మనం బుక్స్ గురించి అయితే పర్టికులర్గా నా సజెషన్ ఏంటంటే, బుక్స్ మీరు తీసుకురాకపోవడమే మంచిది. అదొక వెయిట్ కూడా మళ్ళీ మీకు లగేజ్కి ఉండేదే తక్కువ ఉంటుంది, మళ్ళీ అంత వెయిట్ మీరు వేసుకోవాల్సినంత అవసరం లేదైతే నా ఒపీనియన్. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు లైబ్రరీ ఉంటుంది, మీ ప్రొఫెసర్స్ ఏమైతే చెప్తారో అదంతా మీకు లైబ్రరీలోని ఇన్ఫర్మేషన్ మొత్తం దొరుకుతుంది. ఇంకా మీకు బుక్స్ అన్ని ఇక్కడే ఉంటాయి, మీకు అందరికీ యాక్సెస్ ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది అనమాట. మీరు తెచ్చుకొని మళ్ళీ చేయొచ్చు అనమాట, మీరు చదివేసుకొని. మళ్ళీ లిమిట్ కూడా ఏమి ఉండదు టైంకి, మీరు ఇష్టం వచ్చినట్టు చదువుకొని దాని తర్వాత ఇవ్వచ్చు. అలాగే ఒకవేళ మీరు పర్సనల్గా ఏమైనా తెచ్చుకోవాలి, నేను తెచ్చుకుంటాను అని చెప్పి అంటే మాత్రం ఇంకా మనకి ఇది ఉందన్నమాట, హ్యూమన్ అనాటమీ బై బీడీ చౌరసా. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. లేటెస్ట్ ఎడిషన్ తీసుకోండి, వాల్యూమ్స్ 1, 2, 3 ఉంటాయి అనమాట, ఇవి తీసుకోండి. ఇంకా తెచ్చుకోవాలంటే కలర్ హ్యూమన్ అనాటమీ అని చెప్పేసి అట్లాస్ ఉంటుంది అనమాట, బై ఫ్రాంక్ నెట్టర్. అట్లాస్ ఉంటుంది, ఆ అట్లాస్ తెచ్చుకోండి, అది కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట, బాగా కొంచెం ప్రాక్టికల్ కింద. నెక్స్ట్ ఇంకా హిస్టాలజీ బుక్ ఉంటుంది, లేటెస్ట్ ఎడిషను. మళ్ళా ఇది ఉంటుంది అనమాట, ఇండర్బీర్ సింగ్ అని చెప్పేసి, బై ఇండర్బీర్ సింగ్ అతను చేసింది, అది కూడా బాగానే ఉంటుంది. ఆ హిస్టాలజీ బుక్ అది తెచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా క్లోత్స్కి అయితే వెళ్దాం. ఏమేమి అబ్బాయిలు తెచ్చుకోవాలి, అమ్మాయిలు తెచ్చుకోవాలి, ఇట్లా పర్టికులర్గా ఉంటాయి కదా. సో అందరికీ తెలుసు, బట్ చిన్న బ్రీఫ్గా చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాత్స్ వచ్చేసి బాయ్స్కి అయితే ఇంకా జీన్స్, టీ షర్ట్స్, ఇవన్నీ నైట్ సూట్స్ ఇవన్నీ వేసుకుంటారు అనమాట ఎలాగో. ఇంకా అలాగే ఆప్షనల్గా బ్లేజర్స్ ఏమన్నా కావాలన్నా ఇవి తెచ్చుకోండి. ఇక్కడ మంచిగా అకేషన్స్ ఉంటాయి, బ్లేజర్స్ వేసుకోనికి కూడా మంచిగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ట్రెడిషనల్ వేర్, పార్టీ వేర్. ఇక్కడ ట్రెడిషనల్ వేర్ ఏంటంటే, మనం ఇక్కడ ఫెస్టివల్స్ ఇవన్నీ జరుపుకోము, అట్లా మరి ఆ మైండ్ సెట్ ఏం రాకుండా మనం కూడా ఇక్కడ ఫెస్టివల్స్ జరుపుకుంటాం. సో ట్రెడిషనల్ వేర్ కూడా తెచ్చుకోండి, అంతా ఇక్కడ జరుపుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. ఇంకా టెంపుల్స్ కూడా వెళ్తాం మనం, ఇస్కాను అది ఇది అంతా ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో ఇబ్బంది ఏమి ఉండదు, ట్రెడిషనల్ వేర్ కూడా తెచ్చుకోండి ఇంకా మీకు ప్లేస్ ఉంటే. నెక్స్ట్ వచ్చేసి గర్ల్స్కి ఏంటంటే, గర్ల్స్ తెలిసిందే, ఇంకా సల్వారీ సూట్స్, జీన్స్, టాప్స్, ఇంకా టీ షర్ట్స్, నైట్ సూట్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో వాళ్ళు అవన్నీ అలాగో పెట్టుకుంటారు. మీరు కూడా ఇంకా పార్టీ వేర్, ట్రెడిషనల్ వేర్ అయితే మీరు కూడా తెచ్చుకోండి, ఇక్కడ మనం బాగానే చేసుకుంటాం. నెక్స్ట్ మనం వెళ్తే యాప్రాన్స్ అనమాట, డాక్టర్ యాప్రాన్స్ 2 పీసెస్ అయితే తెచ్చుకోండి. లాంగ్ స్లీవ్స్ ఉండాలన్నమాట, లాంగ్ అండ్ ఫుల్ స్లీవ్స్. మన ఇక్కడ షార్ట్ స్లీవ్స్ అయితే ఇక్కడ మనకి యాక్సెప్ట్ చేయరు, లాంగ్ అండ్ ఫుల్ స్లీవ్సే. ఇంకొచ్చేసి మీరు అక్కడైనా కొనుక్కోవచ్చు, లేదా మనం ఇక్కడే అబ్రాడ్లో అయినా రష్యాలోకి వచ్చిన తర్వాత అయినా కొనుక్కోవాలి అనుకుంటే ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు, మంచి క్వాలిటీ ఉంటాయి. కాకపోతే లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అనమాట ఇండియాతో కంపేర్ చేసుకుంటే. ఇండియాలో మనకి అటు ఇటు ఒక 1000 రూపాయల్లో కూడా వచ్చేస్తుంది యాప్రాన్, ఇంకా తక్కువలో కూడా వచ్చేస్తుంది. మనకి ఇక్కడ చూస్తే 2.5K 3K పెట్టాలన్నమాట, 3000 దాకా ఉంటుంది. అట్లే దాని మధ్యలో ఉంటుంది అనమాట రేంజ్. సో అంత ఎందుకు అనుకుంటే మీరు అక్కడే కొనుక్కొని రావచ్చు అనమాట. 2 అయితే తెచ్చుకోండి, గుర్తుపెట్టుకోండి, ఫుల్ స్లీవ్స్, షార్ట్ స్లీవ్స్ యాక్సెప్ట్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి జాకెట్స్ అనమాట, రెగ్యులర్గా ఇంకా ఫుల్ జాకెట్స్ ఇవి ఉంటాయి కదా, ఈ జాకెట్స్ అయితే కొనుక్కోండి. మీరు ఇండియా నుంచే తెచ్చుకోవచ్చు, లేకపోతే వెయిట్ ఎందుకు అనుకుంటే ఇక్కడ కూడా ఉంటాయి, జస్ట్ అటు ఇటు ఉంటాయి అనమాట. కొంచెం ప్రైస్ అటు ఇటు సేమ్ అంతే రేంజ్లోనే ఉంటాయి, కాకపోతే మనం ఇంకా ప్రైస్ పెట్టే కొద్దీ క్వాలిటీ లాగా అనమాట, ఇంకా ఆ టైప్లో కొనుక్కోవచ్చు. ఇంకా మనం థర్మల్స్ ఉంటాయి, ఇంకా థర్మల్స్ కొనుక్కొచ్చుకోండి తప్పకుండా. ఇక్కడ చాలా కోల్డ్ ఉంటుంది అనమాట, ఇక మీకు తెలుసో లేదో చాలా కోల్డ్ ఉంటుంది, మైనస్లో ఉంటుంది మొత్తం టెంపరేచర్, వింటర్ అంతా స్నో మొత్తం కురుస్తుంటుంది అనమాట. తట్టుకోవాలంటే థర్మల్స్ ఉండాలి పక్క. దాని తర్వాత ఫస్ట్ ఇయర్లో అయితే మీకు మ్యాండేటరీ అనుకుంటున్నాను, నాకు తెలిసి అయితే, నేను ఎక్స్పీరియన్స్ చేసిన కొద్ది అయితే. నెక్స్ట్ స్వెటర్స్ ఇక్కడ బాగానే ఉంటాయి అనమాట, మంచి క్వాలిటీ దొరుకుతాయి, మీకు ఇబ్బంది ఏమి ఉండదు. ఇండియా నుంచి తెచ్చుకోవడం నాకు తెలిసి అయితే అది వద్దనే అనుకుంటున్నాను. మ్యాక్సిమం అక్కడ పెట్టుకోవచ్చుకోండి, మిగతాటి కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు మీరు. మంచి క్వాలిటీ ఉంటాయి, మన బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి, మనకి ఇబ్బంది ఏమీ లేదు. ఇక్కడ మంచిగా ఉంటాయి అనమాట క్వాలిటీ అయితే స్వెటర్స్. నెక్స్ట్ ఇంకా
సాక్స్లు కూడా ఉలెన్ సాక్స్లే తెచ్చుకోండి అనమాట. అవే కొంచెం మనకి లోపల హీట్ జనరేట్ చేస్తే ఉలెన్ సాక్స్లే తెచ్చుకోండి. ఉలెన్ క్యాప్స్, హ్యాండ్ గ్లౌజెస్ కూడా తెచ్చుకోండి అనమాట. అవి కూడా 2 pairs తెచ్చుకోండి. ఇంకా అవి అయితే మర్చిపోకండి. ఇవైతే మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఈ వింటర్కి అయితే ఇక్కడ తట్టుకోలేము, మంచిగా ఉంటాయి ఇవన్నీ తెచ్చుకోండి. నెక్స్ట్ వచ్చేసి టాయిలెటరీస్ అనమాట. ఈ టాయిలెటరీస్ మీకు తెలిసిందే. ఇంకా మీరు పర్సనల్ గా ఏవైతే కిట్ వాడుతున్నారో అవి మీకు ఇక్కడ కావాలంటే పర్సనల్ గా అంత దొరకవు అనమాట. ఇప్పుడు ఇంకా మీ టూత్ పేస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా. నెక్స్ట్ ఇంకా టంగ్ క్లీనర్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ నెయిల్ కట్టర్స్, సోపు, ఫేస్ వాష్, షాంపూ, కండిషనర్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ మీరు పర్సనల్ గా కిట్ వాడుతుండొచ్చు. అలా ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు ఇండియా నుంచే తెచ్చుకోవడం బెటర్ అనమాట. ఇక్కడ మనకి అన్ని బ్రాండ్స్ కావాలంటే ఇక్కడ అన్ని బ్రాండ్స్ దొరకవు. నెక్స్ట్ ఇంకా కోంబు, షేవింగ్ కిట్, ఇంకా పర్సనల్ కిట్ ఫర్ గర్ల్స్కి పర్సనల్ కిట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ అయితే క్యారీ చేయండి. నెక్స్ట్ లోషన్, కోల్డ్ ఇక్కడ బాగా చాలా ఉంటుంది కదా. సో లోషన్స్ కూడా క్యారీ చేయండి. ఇంకా ఇయర్ బడ్స్ ఉంటాయి కదా. సో అవి కూడా క్యారీ చేయండి అనమాట. ఇంకా చెప్పుకోవాలంటే స్పోర్ట్స్ షూస్ ఉంటాయి. ఆ షూస్ క్యారీ చేయండి. మనం వేసుకెళ్ళడానికి అంతా బాగుంటాయి అనమాట. దాని తర్వాత ఇక్కడ మీరు ఫార్మల్ షూస్ కూడా క్యారీ చేయండి. మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వీటికి బాగా ఉపయోగపడతాయి అనమాట. ఫార్మల్ షూస్ కూడా క్యారీ చేయండి. ఒక 1 pair సరిపోతుంది. నెక్స్ట్ శాండల్స్, హాస్పిటల్లో మనం లోపల శాండల్స్ వేసుకుంటాం అనమాట, లేకపోతే అలో చేయరు. ఇంకా నార్మల్ స్లిప్పర్స్ ఉంటాయి కదా. ఇక్కడ మనం హాస్టల్లో వేసుకోనికి, మనం బాత్రూమ్ ఏరియా పోయినప్పుడు ఇవన్నీ వేసుకోనికి నార్మల్ స్లిప్పర్స్ అనమాట. ఇంకా బెల్ట్, ఇంకంతా నార్మల్, అదంతా తెలిసిందే మీకు. నెక్స్ట్ టవల్స్, నాప్కిన్స్, హ్యాండ్ కర్చీఫ్స్, ఇంకా పర్ఫ్యూమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నీ తెచ్చుకోండి. పర్ఫ్యూమ్స్ కూడా పర్టికులర్ బ్రాండ్ కావాలంటే ఇక్కడ అన్నీ ఏం దొరకవు. మీరు ఇండియా నుంచి తెచ్చుకోవడం అయితేనే బెటరు. నెక్స్ట్ బెడ్షీట్స్ ఇవన్నీ కావాలంటే బెడ్షీట్ యాక్చువల్గా యూనివర్సిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళు ఒక 2 pieces దాకా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, ఇబ్బంది ఏమి ఉండదు. ఒకవేళ మీరు పర్సనల్గా ఇంకా తెచ్చుకోవాలనుకుంటే 2 pieces క్యారీ చేయండి ఫర్ సేఫ్టీ. ఇంకా అలా అనుకోవచ్చు. ఇంకా పిల్లో కవర్స్ అవి కూడా క్యారీ చేయండి ఒకవేళ మీకు కావాలనుకుంటే. యాక్చువల్గా అయితే యూనివర్సిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా జనరల్ థింగ్స్ అనమాట. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంకా మనం ప్యాక్ చేసుకొని జనరల్ థింగ్స్. ఇంకా మెడిసిన్స్కి వస్తే ఇంకా నార్మల్గా మనకు వస్తుంటాయి కదా, ఫీవర్, కోల్డ్, హెడేక్, కాఫ్ ఇవన్నీ ఉంటాయి కదా. ఇవి నార్మల్ జనరల్ మెడిసిన్స్ మీరు తీసుకోండి. ఇంకా తీసుకున్న దగ్గర డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్ కూడా మీ దగ్గర అయితే పెట్టుకోండి. ఒకవేళ మీకు అక్కడ సెక్యూరిటీ చెకప్ దగ్గర అడగచ్చు. ఒకవేళ నార్మల్గా అయితే అడగరు మ్యాక్సిమం, వీటికి మీరు పెట్టుకోండి ఎందుకైనా సేఫ్టీ పర్పస్కి. ఇంకా నార్మల్గా ఈ విక్స్, ఇంకా బాము, జండు బామ్ ఇవన్నీ వాడతారు కదా మన వాళ్ళు, అవన్నీ ఇక్కడ దొరకాలంటే దొరకవు అనమాట. అవి మీరు పర్టికులర్గా మీరు పెట్టుకొని వచ్చుకోవడమే బెస్ట్. అవి అయితే ఇక్కడ దొరకవు. నెక్స్ట్ హెయిర్ ఆయిల్స్, మీరు పర్సనల్ హెయిర్ ఆయిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ మీకు ఎక్కువ అబ్రాడ్లో దొరకవు అనమాట. రష్యాలో మీరు అవి కొనుక్కోవడం వచ్చుకోవడమే బెటర్ అనమాట. నెక్స్ట్ ఇంకా మీరు సర్జికల్ క్యాప్స్, సర్జికల్ గ్లౌజెస్ ఇవన్నీ తెచ్చుకోవాలంటే ఫస్ట్ ఇయర్లో ప్రస్తుతానికి వాటితో అయితే ఏం యూజ్ ఉండదు. ఒకవేళ మీరు తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి. ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు, అవి ఇబ్బంది ఏం లేదు. ప్రైస్ కూడా కొంచెం అటు ఇటు వ్యారీ అవుతుంది అనమాట. ఒక 20-30 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది అంతేగాని మరి బిగ్ డిఫరెన్స్ ఏమి ఉండదు. సో దాని గురించి వెయిట్ కొంచెం దానికి కేటాయించడం అయితే అంత యూజ్ అయితే ఇక్కడ మనం ఏం చేయము. సో ఇంకా ఐడి కార్డ్స్, నెక్స్ట్ పాస్పోర్ట్ హోల్డరు ఇవన్నీ కావాలంటే ఇవి కూడా తీసుకోండి. నెక్స్ట్ ఫోటోగ్రాఫ్స్, మెయిన్ ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ అనమాట. ఫోటోగ్రాఫ్స్ ఇక్కడ చాలా రేట్ అనమాట, చాలా కాస్ట్లీ, వెరీ ఎక్స్పెన్సివ్. అయితే ఇప్పుడు ఒక 30 ఫోటోగ్రాఫ్స్ దాకా అయితే క్యారీ చేయండి. 30 ఫోటోగ్రాఫ్స్ నాకు తెలిసి అయితే అది బెస్ట్. నెక్స్ట్ వైట్ బ్యాక్గ్రౌండ్లోనే ఉండాలి. మొత్తం బ్యాక్గ్రౌండ్ ఇక్కడ యాక్సెప్ట్ చేసేది వైట్ బ్యాక్గ్రౌండ్లో ఉండాలన్నమాట. పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే సైజ్ వచ్చేసి 35x45 సైజ్ వచ్చేసి. ఇంకా 80% ఫేస్ ఉండాలి. క్లీన్ షేవ్ అది ఉంటే బెటర్ అనమాట. ఇంకా కొంచెం క్లీన్ షేవ్ అవసరం లేదు, ఒకవేళ ఉన్నా బెటరే. 80% ఫేస్ ఉండాలి చాలు, అంతే. మొత్తం ఇంకా డాక్యుమెంట్స్, ఆల్ అకాడమిక్ డాక్యుమెంట్స్ అనమాట. అవి మొత్తం మీతోనే పెట్టుకోండి. అవి ఓన్లీ హ్యాండ్ బ్యాగేజ్లో మాత్రమే క్యారీ చేయండి. మొత్తం ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అంతా ఒక ఫైల్లో పెట్టి ఓన్లీ మన హ్యాండ్ బ్యాగేజ్లో మాత్రమే క్యారీ చేయండి. ఎందుకంటే అవే మనతో ఉంటుంది అనమాట. చెక్-ఇన్లో వేస్తే వాళ్ళు ఎట్లా వేస్తారు, ఒకవేళ అప్పుడప్పుడు లాస్ట్ అవ్వచ్చు బ్యాగేజ్. సో ఇదంతా మనకు వద్దనమాట, ఎందుకు ఇదంతా పెద్ద పంచాయతీ. సో హ్యాండ్ బ్యాగేజ్లోనే క్యారీ చేయండి. నెక్స్ట్ ఇంకా మెడికల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి కానీ, నెక్స్ట్ బర్త్ సర్టిఫికేట్స్ కానీ, ఇంకా ట్రాన్స్లేషన్ చేయించిన సర్టిఫికేట్స్ కానీ, ఇన్విటేషన్ లెటర్ కానీ, ఇవన్నీ అనమాట. ఇవన్నీ అయితే మొత్తం మీకు మీ హ్యాండ్ బ్యాగేజ్లో అయితే క్యారీ చేయండి. అక్కడ అడిగినా సరే మీరు చూపించచ్చు అనమాట. నెక్స్ట్ ఒకవేళ ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకుంటే తీసుకోండి, ఇది ఆప్షనల్ అనమాట. మ్యాక్సిమం తీసుకుంటే తీసుకోండి. నెక్స్ట్ వస్తే
ఫుడ్ అండ్ ఈటబుల్స్ అనమాట మనకి. యాక్చువల్గా ఫస్ట్ ఇయర్లో మీరు మెస్ తీసుకుంటారు అనుకుంటా, నాకు తెలిసి వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం మెస్ తీసుకుంటారు. ఒకవేళ మీ యూనివర్సిటీలో మెస్ లేకపోతే, ఏ యూనివర్సిటీ మీరు జాయిన్ అయినారో ఆ యూనివర్సిటీలో ఒకవేళ మెస్ లేకపోతే మీరే కుక్ చేసుకోవాల్సి వస్తుంది. కుక్ చేసుకునేదానికి మీకు ఆఫ్కోర్స్ మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది ఏమేమి తెచ్చుకోవాలో. నేను ఒకసారి చెప్తాను చూడండి. యుటెన్సిల్స్ అయితే కావాలి. యుటెన్సిల్స్ ఎట్లా అంటే మంచిగా కాంపాక్ట్ ప్యాకింగ్ చేయండి వాటిని మంచిగా, లేకపోతే అవి విరిగిపోయే అవకాశం కూడా ఉంది. ఇవి మెయిన్ లగేజ్లోనే పెట్టాలి, హ్యాండ్ బ్యాగేజ్లో పెట్టకండి, అలో చేయరు. నెక్స్ట్ వచ్చేసి ప్రెషర్ కుక్కర్ తెచ్చుకుంటే మనకు చాలా యూజ్ ఉంటుంది. నెక్స్ట్ నాన్ స్టిక్కీ ప్యాన్స్, ఇవి కూడా చాలా యూజ్ ఉంటాయి. నెక్స్ట్ స్పైసెస్ చెప్పాలంటే ఇంకా మ్యాక్సిమం తీసుకోండి స్పైసెస్. ఇక్కడ మీకు దొరకవు అనమాట, అంత బాగా ఉండవు. ఒకవేళ దొరికినా సరే అవి కూడా కాంపాక్ట్ ప్యాకింగ్ చేయండి, మంచిగా ఉంటుంది అనమాట. స్పైసెస్ అంటే ఇంకా చిల్లీ పౌడర్, జీరా పౌడర్, ఇంకా ఉంటాయి కదా మ్యాక్సిమం ఇవన్నీ, హల్దీ పౌడర్, ఇంకా గరం మసాలా, చికెన్ మసాలా. మనోళ్ళు ఇంకా కారం ఎక్కువ తింటారు కదా, సో వాటికి తగ్గ మీకు కావాల్సినవి మీరు ప్యాక్ చేసుకోండి. ఇవైతే ప్యాక్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా డిషెస్, బౌల్స్, ఇవన్నీ తీసుకోండి. ఒకవేళ ఇక్కడ కూడా తీసుకోవచ్చు, ప్రైస్ కొంచెం సేమే ఉంటుంది. ఒకవేళ డిషెస్ ఇవన్నీ తీసుకోవాలంటే ప్రైస్ ఒక యుటెన్సిల్స్ అయితే ఓన్లీ నాన్ స్టిక్ ప్యాన్ ఒకటి, ప్రెషర్ కుక్కర్ అయితే తెచ్చుకుంటే నా సజెషన్ అయితే అది. ఇంకొకవేళ మీరు బౌల్స్ ఇవన్నీ తీసుకోవాలంటే ఇక్కడ తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు, అంతా బాగానే ఉంటుంది. ప్రైస్ కూడా సేమే ఉంటాయి అనమాట, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో దాని గురించి మీరు వెయిట్ ఇంకా తగ్గించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా క్యాష్ ఒకటి మర్చిపోయాను. మీరు ఎప్పుడైతే ట్రావెల్ చేస్తున్నారో కొంచెం క్యాష్ అయితే తీసి పెట్టుకోండి. మరి ఎక్కువ అవసరం లేదు, ఒక 3 to 4K అనమాట పెట్టుకోండి. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో మనం తీసుకోనికి ఎక్కడైతే మీకు వెయిటింగ్ ఉంటుంది కదా ఒక్కొక్క దగ్గర ఎయిర్పోర్ట్లో, అక్కడ మీరు ఏదైనా పర్చేస్ చేయడానికి, ఏదైనా తిననీకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో కార్డ్స్ కూడా పనిచేస్తాయి. నెక్స్ట్ ఇంకా ఇంటర్నేషనల్ కార్డ్స్ మాత్రమే తీసుకోండి, ఇంటర్నేషనల్ డెబిట్ కార్డ్స్. అవన్నీ NFC అంతా ఎనేబుల్ చేసుకోరండి బ్యాంక్కి వెళ్ళి, అప్పుడే మంచిగా పనిచేస్తాయి అనమాట. ఊరికే తెచ్చుకున్నారంటే ఏం పనికిరావు, ఇక్కడ పనిచేయమన్నమాట. అందుకని ఇంకా లాస్ట్ అయితే స్టేషనరీకి వద్దాం. స్టేషనరీ ఏమైతే తెచ్చుకోవాలో ఇవన్నీ మాట్లాడుకుందాం. ఇప్పుడు స్టేషనరీ వచ్చి నోట్బుక్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 pages ఉంటాయి కదా, ఈ 100 pages మ్యాక్సిమం 5 తెచ్చుకోండి, యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ అనమాట. 5 తెచ్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ కూడా మనకు ఉంటాయి, దొరుకుతాయి అవి. ఒకవేళ మీరు అక్కడి నుంచి తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి. ఒకవేళ ఇది ఎగ్జాంపుల్, ఇదే బుక్ ఎగ్జాంపుల్, ఇది ఒక బుక్ అనమాట. ఇది ఎంత అంటే 90 rupees. సేమ్ మన ఇండియాలో కూడా ఇంతే ఉంటుంది అని అనుకుంటున్నాను అనమాట. సో ఒకవేళ ఏదైనా డిఫరెన్స్ ఉంటే సరే మీరు అక్కడే తెచ్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. స్టేషనరీ నెక్స్ట్ ఇంకా పెన్స్, రీఫిల్స్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, ఇవన్నీ మీరు ఇండియా నుంచే తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోండి. నెక్స్ట్ ఇంకా హైలైటర్, యూ పిన్స్, స్టాప్లర్, పిన్స్, సిజర్స్, సెల్లో టేప్, వైట్నర్, కలర్ పెన్సిల్స్, ఇవన్నీ ఇక్కడైతే దొరుకుతాయి. ఒకవేళ మీరు ఇండియా నుంచే తెచ్చుకోవాలి అని అనుకుంటే తెచ్చుకోండి. నా సజెషన్ ఏంటంటే ఇవి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడే తీసుకున్నా కూడా బాగుంటుంది. సో లిటిల్ బిట్ అనమాట, లిటిల్ బిట్ కాస్ట్ అంతే. ఇప్పుడు ఒక పెన్ ఇక్కడ ఒక 25 rupees అట్లా ఉంటుంది. మీరు అక్కడి నుంచి తెచ్చుకోవాలంటే అక్కడే తెచ్చుకోండి. నెక్స్ట్ ఇంకా ప్లగ్స్ అనమాట, ఎలక్ట్రిక్ ప్లగ్స్. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వాడతాం కదా ప్లగ్స్. మేము ఉన్నప్పుడు మాకేం చెప్పారంటే, నేను వచ్చినప్పుడు ఒక యూట్యూబ్లో చూసాను నేను, ఇవి తెమ్మని చెప్పారనమాట. ఇవి తెచ్చుకోండి, యూనివర్సల్ అడాప్టర్స్, అది ఇది అని చెప్పి. ఇది ఇలాంటివి ఈ అస్సలు పనిచేయవు, వీటిని అయితే అస్సలు కొనబాకండి. ఒక్క రోజు కూడా వాడలేదు నేను దీన్ని. వచ్చిన 1 month ట్రై చేశాను దీన్ని ఎలా యూజ్ చేయాలో చూడడానికి. ఒక్కసారి కూడా మనం ప్లగ్లో పెట్టగానే పడిపోతుంది అనమాట మన ఛార్జరు. ఇవి అస్సలు పనికిరావు, అస్సలు వద్దు ఇవి, అసలు ఇక కొనకండి. మన ఇండియాలో ఏది కొనాలంటే ఇలాంటివి ఉంటాయి అనమాట, 2 pins. ఈ 2 pins తెచ్చుకోవడం అనమాట. ఈ 2 pins ఇండియాలో దొరుకుతాయి. మీరు ఒకవేళ మీకు దొరకకపోతే ఎక్కడైనా కొనుక్కోవచ్చు. 90 rupees ఇది. మీరు ఇండియాలో దొరికితే ఇండియాలో నుంచి అయినా తెచ్చుకోండి అనమాట. ఒక 2-3 పెట్టుకోరండి. ఇవే మనకి యూజ్ అయ్యేవి, ఇవే మనకు కంఫర్టబుల్, మనం క్యారీ చేయడానికి కూడా ఇవే. నెక్స్ట్ వచ్చేసి సిమ్ అనమాట. సిమ్ వచ్చేసి ఎయిర్టెల్ సిమ్మే క్యారీ చేయండి, జియో అవన్నీ ఇక్కడేం పనిచేయమన్నమాట. ఓన్లీ ఎయిర్టెల్ సిమ్మే క్యారీ చేయండి. ఇంకా అది మీ బ్యాంక్ అటాచ్డ్ అయ్యి ఉండాలన్నమాట. ఆ సిమ్ నెంబర్ వచ్చేసి మీ బ్యాంక్ అటాచ్డ్ అయ్యి ఉండాలి. ఒకవేళ అటాచ్డ్ లేకపోతే అటాచ్ చేయించుకోండి అనమాట. నెక్స్ట్ ఇంకా తెచ్చుకుంటారుగా ఇంకా మొబైల్స్, ల్యాప్టాప్స్ ఏదైనా కావాలంటే ల్యాప్టాప్ కానీ, ఇంకా ఒకవేళ ఐప్యాడ్ కావాలంటే ఐప్యాడ్ కానీ. మ్యాక్సిమం అందరూ మెడికోస్ ప్రిఫర్ చేసేది ఏంటంటే ఐప్యాడ్లోనే వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుంది. ఏదైనా వాళ్ళు నోట్స్ రాసుకోనికి కానీ, వాళ్ళ పీడిఎఫ్స్ని చూడడానికి కానీ,
ఎగ్జామ్స్ అప్పుడు బాగా కన్వీనియంట్ వేలో మనం చదువుకోవచ్చు అనమాట. మాక్సిమం అందరూ ఐప్యాడ్ ప్రిఫర్ చేస్తారు. ఒకవేళ మీకు ల్యాప్టాప్ ఉంటే మీ ల్యాప్టాప్ కూడా తెచ్చుకోవచ్చు, దాన్ని మళ్ళీ సపరేట్గా మళ్ళీ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకా మొబైల్ ఆఫ్ కోర్స్ తెచ్చుకుంటారు. ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇవి అనమాట, ఇవి మర్చిపోయాను. మెయిన్ థింగ్ వింటర్ బూట్స్ అనమాట. వింటర్ బూట్స్ ఇవి ఉంటాయి అనమాట, ఇన్సులేటింగ్ బూట్స్. అవి మీరు ఇండియా నుంచి తెచ్చుకోండి. నాకు తెలిసి అయితే అవసరం లేదు, నా సజెషన్ అవసరం, నా ఎక్స్పీరియన్స్ బట్టి అయితే అవసరం లేదు. మీరు ఇక్కడే కొనుక్కోవచ్చు, వచ్చిన వెంటనే ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. నార్మల్ ఫార్మల్ షూ, స్పోర్ట్స్ షూ ఇవి కావాలంటే అక్కడ తెచ్చుకోండి, కానీ క్యాజువల్గా అక్కడ క్యాజువల్ షూస్ ఇవన్నీ, వింటర్ బూట్స్ ఇవన్నీ కావాలంటే ఇక్కడే కొనుక్కోవచ్చు. మన అఫోర్డబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. ఇంకా వీళ్ళ క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట, మంచిగా ఉంటుంది. ఇవి సూట్స్ కానీ, వింటర్ సూట్స్ కానీ, వింటర్ బూట్స్ కానీ, ఎందుకంటే ఇక్కడ వింటర్ కాబట్టి స్నో అంతా ఇక్కడ ఎక్కువ ఉంటుంది కదా. సో ఆఫ్కోర్స్ వీళ్ళే వాటిని క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారు. సో ఇక్కడే కొనుక్కోవడం బెటర్ అనమాట. సో ఇంకా దీని గురించి మాట్లాడుకుందాం. ఇంకంతే అనమాట. మ్యాక్సిమం ఇవన్నీ ప్యాక్ చేసుకోండి. నెక్స్ట్ స్మార్ట్ ఫోన్ కూడా డ్యూయల్ సిమ్ ఉన్నది తీసుకోండి అనమాట. స్మార్ట్ ఫోన్ ఆఫ్ కోర్స్ అందరికీ డ్యూయల్ సిమ్ ఉంటుంది, ఎందుకంటే ఒక ఇండియన్ సిమ్కి ఒక రష్యన్ సిమ్కి అలా అనమాట. ఇంకంతే అనమాట, మొత్తం చెప్పేశాను. ఇవైతే మీరు క్యారీ చేయండి, ఇంతకు మించి అవసరం ఏమి ఉండదు. ఇవైతే క్యారీ చేయండి మీరు పర్సనల్గా, ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. సరే మరి ఈ వీడియోని నేను మొత్తం షార్ట్ నోట్ కింద తయారు చేసి ఒక పీడిఎఫ్లో తయారు చేశాను అనమాట. ఆ పీడిఎఫ్ ఎవరికైనా కావాలి అనుకుంటే పర్సనల్గా డిఎం చేయండి, నా నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. పర్సనల్గా కాల్ చేయండి, లేకపోతే మెసేజ్ చేయండి, నేను దాంట్లో డిఎం చేస్తాను అనమాట. మీకు పీడిఎఫ్ అంతా దాంట్లో మొత్తం క్లారిటీగా మొత్తం రాసున్నాను. అంతే గైస్, ఈరోజుకైతే వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది. ఇంకా నెక్స్ట్ విషయాల గురించి ఇంకా మళ్ళీ మాట్లాడుకుంటూ ఉందాం. నెక్స్ట్ వీడియోస్ కూడా చాలా ఇంకా వస్తాయన్నమాట. మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ఇంకా ఇప్పుడు ఎవరైతే వస్తున్నారో, ఈ ఇయర్ ఎవరైతే వస్తున్నారో, మీ అందరికీ హ్యావ్ ఏ సేఫ్ జర్నీ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంతే మరి, ఉంటాను మరి, బాయ్.